సోలో బాయ్ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు 2 hours 11 minutes రన్ టైంతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నచ్చలేదు గైస్ మూవీ నాకైతే. ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ చూడాలనుకునేవారు చాలా తక్కువ అంచనాలతో అలా ఒక్కసారి ట్రై చేయవచ్చు. ఓ మధ్యతరగతి అబ్బాయి కష్టాలు ఎలా ఫేస్ చేశాడనే కాన్సెప్ట్ మీద బాగా చూపెట్టారు. ఫ్యామిలీ కోసం పడే ఆరాటం, ప్రేమ ఇవి బాగున్నాయి. ముందుగా మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే కృష్ణ అనే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ప్రేమలో పడతాడు. అయితే జీవితంలో ఓ మలుపు వల్ల బ్రేకప్ తర్వాత లైఫ్లోకి కొత్త ప్రేమ అయితే దొరుకుతుంది. అయితే ఊహించని సంఘటన అతడి జీవితాన్ని ఎలా తారుమారు చేసిందో అన్నది మూవీ చూసే తెలుసుకోవాలి. ఈ మూవీలో స్టోరీ చాలా మూవీస్లో చూసినట్లు అనిపిస్తుంది. అయినా డైరెక్టర్ ప్రజెంట్ చేసిన తీరైతే బాగుంది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ అయితే బాగున్నాయి. హీరో గౌతమ్ కృష్ణ యాక్టింగ్ పరంగా అయితే ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అయితే బాగా ఆకట్టుకున్నారనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో ఒక మంచి పాయింట్తో స్టోరీని ముందుకు తీసుకెళ్లే విధానం అయితే బాగుంది. తన లక్ష్యం కోసం పడే కష్టాలు కూడా మనల్ని మెప్పిస్తాయి. ఇక ఫైనల్గా హీరో ఎలా సక్సెస్ అయ్యాడనేది బాగా చూపెట్టారు. ఈ మూవీలో స్టోరీ ఎంత ప్లస్ అయ్యిందో అంత మైనస్ కూడా అయ్యింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో స్టోరీ చాలా రొటీన్గా సాగుతుంది. కొన్ని ల్యాగ్ సీన్స్, హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత ఉన్నా వాటిని డిజైన్ చేసిన విధానం ఆకట్టుకోలేదు. ఇక లవ్ స్టోరీలకు సంబంధించిన ఎపిసోడ్స్ కూడా పెద్దగా మెప్పించలేదు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగటం, మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సో ఫైనల్గా సోలో బాయ్ ఓ మధ్యతరగతి అబ్బాయి కష్టాలను ఎలా ఫేస్ చేశాడనే కాన్సెప్ట్ అయితే బాగా చూపెట్టారు. అయితే రొటీన్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ వంటి అంశాలు చాలా మైనస్గా మారాయి. చాలా తక్కువ అంచనాలతో చూస్తే ఓటీటీఏ కాబట్టి అలా ఒకసారి ట్రై చేయవచ్చు. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.